వైసీపీ నేత, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 3 రోజుల పాటు సంబంధిత సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీలో తీసుకుని విచారించే నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడా సంబంధిత సిట్ అధికారులకి సహకరించని పరిస్థితి. సహకరించకపోగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఎక్కడ మీడియా వారు కనబడితే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే చిందులు తొక్కుతా ఉన్నారు. ఆ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాపనార్థాలు పెడతా ఉన్నారు. అలాగే లోపల ఏదైతే ఉందో సిట్ అధికారులు విచారించిన సమయంలో సిట్ అధికారులు ఎన్ని ప్రశ్నలు అడిగినా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను అన్న కోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధిత సిట్ అధికారులకు సమాధానం ఇచ్చినట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ వర్గాల ద్వారా మనకైతే సమాచారం అందుతా ఉంది. ఇందులో ముఖ్యంగా ఆ సిట్ అధికారులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు. అలాగే ఇవ్వకపోగా పైన మీకు ఎక్కడి నుండి అయితే ప్రశ్నలు వస్తున్నాయో వాళ్ళు దీనికి సంబంధించిన సమాధానాలు, దీనికి సంబంధించిన వివరాలు వాళ్ళనే అడుక్కోండి అన్న కోణంలో ఎదురు వాళ్ళతో పోరాడే ధోరణిలో వాళ్ళకి విపరీతమైన వింత ధోరణిలో అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినట్టు, వాళ్ళతో మాట్లాడినట్టుగా మనకైతే సమాచారం ఉందో. ఇందులో ముఖ్యంగా ఎవరెవరైతే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరెవరైతే కేసులు పెట్టారో ఆ కేసులు పెట్టిన అధికారులు కావచ్చు, సిట్ అధికారులు కావచ్చు, రాబోయే కాలంలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అన్న కోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళని బెదిరించినట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతా ఉంది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ ప్రశ్న అడిగా నాకు తెలియదు, నేను సమాధానం చెప్పను, నేను సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మీకు లేదు అన్న కోణంలో వాళ్ళు బెదిరించే ధోరణిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడినట్టు. అలాగే ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా నేను బయటకు వస్తాను, బయటకు వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ తిరిగి యాక్టివ్ రాజకీయాల్లో, క్రియాశీలక రాజకీయాల్లో కూడా పాల్గొన్న నేపథ్యంలో సిట్ కార్యాలయం ముందు ఇల్లు అద్దెకి తీసుకొని సిట్ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి చూస్తాను అన్న కోణంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించినట్టు సమాచారం. ఎట్టకేలకు చివరికి 3 రోజుల పాటు సంబంధించిన సిట్ అధికారులు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని చెవిరెడ్డి భాస్కర్ 3 రోజుల పాటు చెవిరెడ్డి భాస్కర్ విచారించి కీలకమైన సమాచారం రాబట్టాలన్న కోణంలో సంబంధించిన సిట్ అధికారులు అయితే ప్రయత్నాలు చేశారు. కానీ సిట్ అధికారుల ప్రయత్నాలు ఎక్కడ ఫలించని పరిస్థితి. సో 3 రోజులు అయిపోయిన నేపథ్యంలో ఏదైతే 3 రోజుల పాటు చెవిరెడ్డి భాస్కర్ని కస్టడీలోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాంగ్మూలాన్ని, స్టేట్మెంట్ ఏదైతే రికార్డ్ చేశారు, స్టేట్మెంట్ రికార్డు వాంగ్మూలం మొత్తం తయారు చేసిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు ఆ వాంగ్మూలం ఏదైతే ఇచ్చారో వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే కన్ఫెక్షన్ రిపోర్ట్ ఏదైతే వాంగ్మూలం ఏదైతే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతులు ఇచ్చిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ స్టేట్మెంట్కి సంబంధించిన కాగితాలు అనేది ఒకసారి చించి విసిరివేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వ్యవహారాలు, దీనికి సంబంధించిన పూర్తి వ్యవహారాలు కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి ఏదైతే సంఘటన ఏదైతే జరుగుతూ ఉందో అక్కడ ఏదైతే సిట్ కార్యాలయం లోపల దానికి పూర్తిగా వీడియోని అయితే సంబంధించిన సిట్ అధికారులు చిత్రీకరించారు. వీడియో చిత్రీకరించి ఆ వీడియో కూడా సంబంధిత గౌరవ న్యాయస్థానంలో అయితే ప్రవేశపెట్టిన పరిస్థితి. సో న్యాయస్థానంలో చెవిరెడ్డి 3 రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గౌరవ న్యాయమూర్తితో తమకు వైద్య నిమిత్తం ఏదైతే చిత్తూరు జిల్లాకు వెళ్ళి వైద్యం చేయించుకున్న అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరినట్టు మనకైతే సమాచారం.